హాయ్ అండి. ఈరోజు మీకు ముచ్చట ఒక 2-3 చెప్దామని వచ్చిన. నాకు చాలామంది కామెంట్లలో కానీ ఏం చెప్తున్నారంటే, అన్న మీరు ఫ్రీ రేంజ్లో కోళ్ళు పెంచుతున్నారు అని చెప్పేసి చాలామంది అడుగుతారు. సరే ఫ్రీ రేంజ్ అన్న మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంతమందికి. ఆ డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. అన్న మాకు ఒక 2 గుంటల భూమి ఉన్నది, 3 గుంటల భూమి ఉన్నది, మేము చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఒక షెడ్ వేసుకొని ఫ్రీ రేంజ్లో పెంచుకుంటాం అనుకుంటున్నాం అన్న అని చాలామంది అయితే అనడం జరుగుతుంది. అయితే ఈ 2 గుంటల వల్ల సంఖ్య ఏంటంటే, మనం ఒక 1000 కోళ్ళు పెంచినప్పుడు దానికి సంబంధించి కనీసం ఒక ఎకరం అరెకరం అంటే 20 గుంటల నుంచి 40 గుంటల మధ్యలో భూమి ఉంటేనే ఒక 1000 కోళ్ళు పెంచాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఒక గుంటల ఈరోజు తిరిగినాయి అనుకో, రేపు మళ్ళీ ఇదే పొజిషన్లో కానీ ఇదే పద్ధతిలో కానీ ఇక్కడ తిరిగినట్టయితే ఇక్కడ మనకు మళ్ళీ తినడానికి వాటికి ఈరోజే తింటాయి, రేపు ఏం తింటాయి, మళ్ళీ ఇక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు రేపు ఇంకొక చోట తిరుగుతూనే వాటికి ఏమైనా దొరికేది అవకాశం ఉంటుంది. ఇక మా అంటే ఒక ఈజీలా ఒక 5 నుంచి 6 రోజుల మధ్యలో మాత్రమే ఈ ఫ్రీ రేంజ్లో ఇక్కడ తిరుగుతుంది. దానికి దొరికే పురుగు కానీ ఏదైనా కానీ ఇక్కడ దొరుకుడు అయిపోతుంది. అయిపోయినాక తర్వాత మళ్ళీ ఇక్కడ దొరికేంత అవకాశం ఉండదు. మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ ఏం కోడి ఉన్న చోట మాత్రం ఎలాంటి ఫీడ్ కానీ ఏమి ఉండదు. కాబట్టి మళ్ళీ మనం ఎట్లా వేసి దాన వేయాల్సి వస్తుంది కంపల్సరీ. పురుగు కానీ ఏది కానీ దొరకదు. అదే ఒక 20 గుంటలు ఒక ఎకరం అట్లా ఉన్నది అనుకో, ఈరోజు ఒక గుంట ఒక సైడు మేసినా కూడా ఇంకొక సైడ్ పోయి ఇంకొక సైడ్ తినడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఒక గుంట కానీ 2 గుంటలు కానీ మధ్యలో ఇట్లా ల్యాండ్ ఉన్నది అనుకో, ఈ 2 గుంటలలో ఏమవుతుందంటే ఈరోజు తిన్న దాంట్లోనే తింటుంది. కోడిగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఏముంది? ఆడ ఫీడ్ అనేది ఉండదు. ఫీడ్ అనేది లేకపోయినాక కోడి గ్రోత్ ఎట్లా వస్తుంది? అది మీరు కొంచెం ఆలోచించుకో. ఈ ఫ్రీ రేంజ్ పద్ధతి దేనికి యూజ్ అవుతుంది అంటే, మనం 24 అవర్స్ కోళ్ళను షెడ్లు ఉంచుతాం కాబట్టి ఒకే చోటు ఉండడం వల్ల వాటికి ఎక్కువ శాతం ఫీడ్ తీసుకోవాలి అనే మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది వాటిది. ఈ బయట ఇసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే, కనీసం ఒక గంట ఒక 2 గంటలు బయట ఇసి పెడితే వాటికి ఫీడ్ మీద అనేది కొంచెం అవగాహన ఎక్కువ ఉండకుండా బయట ఏదో పురుగు పుట్ర కానీ తిని కొంచెం హెల్దీగా మారుతాయి అనే వల్ల ఉంటాయి. కానీ అంతకు మించి అయితే ఏముండదు. అయితే మీరు ఏమనుకుంటారంటే, చాలామంది చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం, ఒక 20 గుంటలలో ఫెన్సింగ్ వేసేసి లోపల డిష్ పెట్టేస్తాం, అవే తింటే అవే ఉంటాయి అనే భ్రమ మాత్రం వేస్ట్. మనం షెడ్ ఖర్చే 1,50,000 అవుతుంది. చుట్టూ 20 గుంటలు ఫెన్సింగ్ వేయాలంటే దాదాపు మనకు 50 నుంచి 60,000 మధ్యలో అవుతుంది. ఈ 60,000 మధ్యలో అనుకుంటారు కానీ మరి కోళ్ళల్లో మనకు వచ్చే లాభం ఎంతనో నష్టం ఎంతనో తెలియక ముందుకే ఇవన్నీ వేసి పెడితే మనం వచ్చిన లాభం ఎంత వస్తుంది అనేది చూసినాకనే కదా మనం పెట్టుబడి అనేది పెట్టేది. ముందే మొత్తం బయట అంతా సెటప్ చేసుకొని కోళ్ళన్ని తీసుకొచ్చేసినాక ఒక బ్యాచ్లో నష్టం వచ్చింది అనగానే రెండోసారికి మీరు మళ్ళీ వేయలేకపోతూ ఉంటారు. కాబట్టి అది చూసుకోండి. ఇప్పుడు మేమైతే మాకు కోళ్ళ మీదనే ఎక్కువ అవగాహన రావాలనేసి మేము ఖచ్చితంగా మాకు వేరే పని ఏం లేకుండా మేము బయట వ్యవసాయ పని చూసుకొని మాత్రమే ఈ కోళ్ళని చేస్తున్నాం. మేము కంపల్సరీగా 1-2 గంటలు స్టే చేస్తాం కాబట్టి మాకు చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ లేదు. మీరు చూడండి, మేము కంపల్సరీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే వీటిని వదిలేసుకొని మేము ఉన్నంతసేపు వదిలేసుకొని ఒక 2 గంటలు 3 గంటలు వదిలేసుకొని మళ్ళీ లోపల వదిలేసుకొని మేము వెళ్తాం. ఇప్పుడు మేము ఏంటంటే మేము ఉన్నంతసేపట్లో కొంచెం ఫ్రీ రేంజ్లో తిరిగితే మేము కుక్కలు కానీ ఏం రాకుండా కానీ మేము చూసుకుంటాం. కొంతమంది ఏమనుకుంటారంటే, అన్న చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని కోళ్ళని లిస్ట్ పెట్టాలి, మనం ఇంటికి పోవాలంటే ఖచ్చితంగా కోళ్ళు అనేది కుక్కల బారిన కానీ పిల్లుల బారిన కానీ 100% పడతాయి, కంపల్సరీ పడుతుంది. మనం ఎంత ఫెన్సింగ్ చేసినా ఏది చేసినా మన మనిషి ఉన్నంత మాత్రం ఉండదు. కావాలంటే మీరు ఫ్రీ రేంజ్లో పెంచుకుంటే కంపల్సరీ ఒక మనిషి దీనికి కష్టపడితేనే మాత్రం దీంట్లో ఫలితం ఉంటుంది. లేదంటే మాత్రం ఇలా ఫలితం ఉండడం అనేది కొంచెం కష్టం. సరేనా? ఇంక కొంచెం చూసుకుంటా మాత్రం ఏమన్నా ఉంటే డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తూ ఉంటా. ఏముండదు. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇట్లా బయట తింపడం వల్ల బోన్ అనేది గట్టి పడుతుంది, మెత్తగా మన బాయిలర్ కోడి లెక్క మాత్రం ఉండదు. అదే పూర్తిగా షెడ్లో మాత్రం ఉంచినట్టయితే మనం షెడ్లో పెంచినప్పుడు అది బాయిలర్ కోడి అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇది నాటుకోడి లెక్క మాత్రం ఉండదు. మనం వాడే ఫీడ్ని బట్టి కూడా దీన్ని పెంచవచ్చు. బాయిలర్ కోడి టైప్ కూడా తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ సోనాలి బ్రీడ్ ఉంది కదా, ఈ సోనాలి బ్రీడ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది మొత్తం షెడ్లనే పెట్టి పెంచుతారు. ఈ షెడ్ల పెంచడం వల్ల గ్రోత్ వస్తుంది. ప్లస్ మళ్ళీ తర్వాత 3 నెలలు మనం 100-120 రోజులు దాగిన తర్వాత ఆ బాధలు ఎట్లుంటాయో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ బాధలు చూడాలంటే కంపల్సరీ కంటిన్యూస్గా మన వీడియోస్ అయితే మీరు చూడాలి. టైం లేక మనం వీడియోస్ అయితే పెడతలేం, కానీ మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తారో ఆ తొందరలో నేను ప్రతి ఒక్క వీడియోని అయితే పెట్టగలుగుతా. మీరు వీడియోకి ఎంతగానో సపోర్ట్ చేస్తే అంత తొందర మంచిగా నీట్గా వీడియోస్ తీసి మీకు అయితే పెట్టడం జరుగుతుంది. దీంట్లో లాభం ఎంత ఉందో నష్టం ఎంత ఉందో పూర్తి నేను వీడియోలో 100% జెన్యూన్గా చెప్తా.
తప్పకుండా మీరు మన వీడియోస్ మాత్రం చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు.